నేను మీ సంధ్య తాండాలో తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మండే రోజు వ్లాగ్ అండి. టైం అయితే ఇక్కడ మార్నింగ్ 5 అయిపోయింది. ఎవ్వరూ మా ఇల్లును చూసి భయపడకండి. ఎందుకనంటే మంత్లీ క్లీనింగ్కి 1 డే ప్లాన్ చేసుకొని మరి ఇల్లును క్లీన్ చేసుకుంటాము. కానీ అప్పుడప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఇలా ఇల్లు మెస్ అయిపోతుంది, క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇల్లు ఇలా మెస్ అయిపోవడానికి 2 రీజన్స్ ఉన్నాయండి. అవేంటో కూడా ఫస్ట్ అయితే చెప్తాను. నేను నిన్న నైట్ నిద్రపోయిన తర్వాత బాగా వర్షం పడిందండి. అందుకు బయట ఉన్నవన్నీ మా హస్బెండ్ నైటే తెచ్చేసి ఇలా పడేశాడనమాట. అది ఒక రీజను. ఇంకొకటి వచ్చేసి కుండ అయితే ఎలా పలిగిపోయిందో అస్సలు అర్థం కాదండి. మార్నింగ్ నిద్ర లేచి చూసేసరికి వాటర్ మొత్తం కారిపోయాయి. ఇంట్లో మొత్తం వాటర్ అయిపోయాయి అనమాట. అందుకు కూడా చాలా మెస్సీగా అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే ఈరోజు అయితే ఫస్ట్ వెంటనే ఇల్లు క్లీనింగ్ చేసుకొని దీపం పెట్టాలంటే అంత డీప్గా అయితే క్లీన్ చేయలేను కాబట్టి ఫస్ట్ అయితే గేట్ ముందు కూడా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ప్రశాంతంగా పిల్లల్ని స్కూల్కి పంపించి డీప్గా క్లీన్ చేసేసుకొని దీపం పెట్టుకుందాం అనేసి అనుకున్నాను. అందుకైతే గేట్ ముందుకు వచ్చేసాను. గేట్ ముందు కూడా నీట్గా క్లీనింగ్ చేసేసి ముగ్గు అయితే ఇలా పెట్టేశాను. ఎలా ఉందో కూడా ముగ్గు కామెంట్ చేయండి. ఇంకా తర్వాత బయట కూడా మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే బట్టలు కూడా క్లీన్ చేయాలి కదండి. డీప్ క్లీనింగ్ అంటే ఫస్ట్ మెయిన్గా బట్టలు కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఉన్నాయిలేండి, సండే రోజు ఈవినింగే అన్ని పిండేశాను. కానీ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. అవి కూడా పూజ చేసుకోక ముందే క్లీన్ చేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే బట్టలు నానబెట్టేశాను. తర్వాత పిల్లలకి ఒక పక్క వంట ప్రిపేర్ చేస్తూనే ఇవన్నీ చేసుకుంటున్నానండి. వంట ప్రిపేర్ చేసే ముందు నైట్ అంటే నిన్న ఈవినింగ్ తోమిన సామాన్లు మొత్తం సర్దుకోవాలి కదా. అందుకు ఫస్ట్ అయితే రైస్కి నానబెట్టేశాను. తర్వాత సామాన్లు అన్నీ ఎక్కడున్నవి అక్కడ సర్ది పెట్టేస్తున్నాను. ఎందుకనంటే నేను తోమిన వెంటనే ఎప్పుడు సర్దనండి. ఆ వాటర్ మొత్తం దిగిపోవాలి. నాకు ఇక్కడ చాలా తక్కువగా ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తో తోమిన వెంటనే అలాగే తెచ్చి పెట్టేస్తే ఇదంతా ఇంకా మిస్ అయిపోతుంది అనేసి నేను ఒక 2-3 అవర్స్ పాటైనా అలా ఆరడానికి పెట్టేస్తాను. నిన్న నైట్ తోమాను కాబట్టి ఇంకా నైట్ మొత్తం అలాగే వదిలేసాను. మార్నింగ్ మొత్తం సర్దేసుకుందాంలే అనేసి ఇంకా మొత్తం సామాన్లు అన్నీ ఎక్కడున్నవి అక్కడ సర్దేసుకున్నాను. తర్వాత డబ్బాలు కూడా కొన్ని క్లీన్ చేసేసుకున్నాను. అంటే ఏమైనా అయిపోయినా ఉంటే ఫిల్ చేసుకుందాము అనేసి. ఫస్ట్ అయితే సాల్ట్ అయిపోయిందండి. సన్న సాల్ట్ అయితే మాత్రం అలాగే డబ్బాలో పోసేసాను. కానీ ఇలా దొడ్డు సాల్ట్ అయితే మాత్రం అలా కవర్తో పెట్టేశాను అనమాట. అది కనుక అలాగే డబ్బాలో పోసేస్తే నీరులా వచ్చేస్తుందండి. అది ఆ నీరులా రాకుండా ఉండాలంటే నాకు ఏం తెలియడం లేదనమాట. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. దొడ్డుప్పు వల్ల కొద్దిగా నాకు ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. అంత వాటరిష్గా అయిపోతుంది సాల్ట్ అయితే. ఇంకా ఈ చలికాలం మరీ అయిపోతుందండి. తర్వాత అయితే మాత్రం ఇంకా కింద మొత్తం వాటర్ పడిపోయాయని చెప్పాను కదా, అవన్నీ తూడ్చేశాను. అవన్నీ తూడ్చేసరికి టైం అయితే ఒక 20 మినిట్స్ అయిపోయిందండి. మీకు అక్కడ అంత సింపుల్గా కనిపించింది కానీ చాలా టైం పట్టిందనమాట అది తూడ్చడానికి. ఇంకా ఒక పక్క పిల్లలకి వంట కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకొక పక్క చెద్దర్లు కూడా మొత్తం నీట్గా దులిపేస్తున్నాను. బయట కూడా నీట్గా అంతా ఎక్కడక్కడ సెట్ చేసేసానండి ఈరోజు గ్రౌండ్ మొత్తాన్ని. ఇంకా పేపర్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా కాల్ చేసేయాలన్నమాట. మంత్లీ 1 డే ఇలా ఒక్కసారి కనుక నీట్గా ఇల్లుని కనుక ఎక్కడున్నవి అక్కడ సెట్ చేసేసి క్లీన్ చేసేసుకుంటే మంత్ మొత్తము మనం ప్రశాంతంగా ఓన్లీ ఇంట్లో డైలీ మాపింగ్ చేసేసుకొని క్లీనింగ్ చేసేసుకొని పూజ చేసేసుకున్న చాలా నీట్గా హైజీనిక్గా కనిపిస్తుంది అనమాట. ఇంక ఈరోజు వంట పని ఏమీ పెట్టుకోలేదండి. నైట్వి రోటీస్ ఉంటే అవే పాలు రోటీలా తినేశారు. నెక్స్ట్ అయితే చిత్రాన్నం కలిపి లంచ్లోకి అయితే క్యారీలోకి అయితే కట్టించేసి పంపించేశాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత గ్యాస్ కౌంటర్ టాప్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందే క్లీన్ చేయలేదండి. ఎందుకంటే ఇంకా అప్పుడు కుక్ చేసేది ఉంది కాబట్టి ఇదంతా మెస్ అలాగే ఉంటుంది అనేసి నిన్ననే గ్యాస్ అయితే చాలా నీట్గా క్లీన్ చేశానండి. అందుకు ఓన్లీ అన్నం మెతుకులు తప్ప ఏం పెద్దగా అంటే డర్టీగా అనిపిస్తలేదనమాట. అందుకు ఓన్లీ కసు మాత్రం నీట్గా బట్టతో అయితే దొబ్బేశాను. చూసారు కదా, ఈ గ్యాస్ కౌంటర్ టాప్ అని అయితే ఇది ఇంతే చేశాను అనమాట. ఈరోజు మొత్తం బెడ్ను కూడా నీట్గా సెట్ చేసేసిన తర్వాత పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి నీట్గా ప్రశాంతంగా కసు అయితే చిమ్మేసుకుంటున్నానండి. నేనే చెప్తాను ప్రతిరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోకముందే కసు చిమ్ముకోండి అనేసి. కానీ ఇలా మంత్లీ క్లీనింగ్ ఉన్నప్పుడు తప్పదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాతనే డీప్గా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదొక్క రోజు క్లీన్ చేసుకుంటే మంత్ మొత్తం తొందరగా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోక ముందుకే చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఆ రూమ్లో కూడా నీట్గా కసువైతే చిమ్మేసుకున్న తర్వాత ఇక్కడ మిషన్ పై కూడా అండి, మిషన్ పై అయితే నేను కట్ చేసినవి అనమాట. అవి అలా చేరుతూ ఉంటాయి. గ్యాస్ కౌంటర్ టాప్కి మాకు ఇక్కడ పెట్టుకోవడానికి ఈ మిషన్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఎవ్వరు ఏమి వాటర్ తాగినా గ్లాస్ అక్కడే పెట్టేస్తారు, ఏమైనా ఫుడ్ తిన్నా ప్లేట్ అక్కడే పెట్టేస్తారు, స్నాక్స్ తిన్నా అలాగే పెట్టేస్తారనమాట. ప్రతిసారి నాకు ఈ మిషన్ మీద చాలా సర్దాల్సి వస్తుంది ప్రతిరోజు కూడా. తర్వాత కింద అండి చాలా వైట్స్ ఉంటాయి. అవన్నీ వైట్స్ కూడా నీట్గా మొత్తం క్లీన్ చేసేసుకొని డీప్గా కసువైతే చిమ్మేసి
పిండేశాను. అక్కడ మాపింగ్ కూడా నీట్గా చేసుకోవాలన్నమాట ఈ రోజైతే. ఎందుకంటే ప్రతిరోజు అంత డీప్గా అయితే నేను మాపింగ్ చేయలేనండి. కూర్చొని ఒక 15 మినిట్స్ పాటు అయినా టైం పడుతుందన్నమాట. మీకు ఇక్కడ చాలా తక్కువ టైమే పట్టింది కానీ చూడడానికి చాలా టైం టేకింగ్ అనిపిస్తుంది. ఇంకా నేను పిల్లలు స్కూల్కి 7కి వెళ్ళిపోయారండి. నేను ఇదంతా క్లీన్ చేసి మొత్తం ఈరోజు పూజ చేసేసరికి టైం అయితే 10:30 అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడ దాకా అయితే నాకు టైం చాలా లేట్ అవుతుందనేసి కసు చిమ్మే వరకు ఒకటే షూట్ చేశానండి. తర్వాత అయితే మాపింగ్ కూడా చేసేసాను. చూసేయండి ఇల్లు బిఫోర్ ఎలా ఉందో ఆఫ్టర్ ఎలా ఉందో కూడా. ఇంకా తర్వాత బయట అయితే బట్టలు కూడా పిండేశాను. ఇంకా జాడించాలి అనేసి చూపిస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం బట్టలు జాడించేసి మొత్తం బయట పని అయిపోయిన తర్వాత హెడ్ బాత్ చేసేసుకొని దీపం అయితే ఇలా పెట్టేసుకున్నానండి. ఎలా ఉందో కూడా చూసేయండి. తర్వాత అయితే మాత్రం మీలో ఎంతమందికి రాగి జావ తాగే అలవాటు ఉంది, రాగులని యూజ్ చేసే అలవాటు ఉందో కంపల్సరీ కమెంట్ చేయండి. చూశారు కదా, నేను ఇక్కడ రాగులని ఫస్ట్ క్లాస్ రాగులే తీసుకున్నాను సూపర్ మార్కెట్లో. కానీ ఇవి చాలా అంటే చాలా మురికి ఉన్నాయండి. ఇది నేను ఈరోజు క్లీన్ చేసిన తర్వాత అంటే కొన్ని డేస్ బ్యాక్ నేను రాగి మనీ చేశాను. అప్పుడు అర్థమైందనమాట ఎంత క్లీన్గా ఉన్న రాగులను తెచ్చుకున్నా అవి చాలా మురికిగా ఉంటాయి. అందుకు ఇప్పటి నుంచి రాగి పిండిని కూడా ఇంట్లోనే చేసుకోవాలి, క్లీన్ చేసేసుకొని మన చేతులతో జిన్నాడించుకోవాలి అనేసి ఫిక్స్ అయిపోయాను. అందుకైతే రాగి పిండి కోసం అయితే ఈ ప్రయత్నం అండి. ఇంకా ఫస్ట్ డే అంటే 1 డే ముందు రోజే నానబెట్టేసుకోవాలన్నమాట. బాగా 3-4 టైమ్స్ అయితే వాష్ చేయండి. చాలా మురుకుంటుంది. అవి ఎంత క్లీన్ చేసినా కూడా వైట్ వాటర్ వచ్చేదాకా రాగులను అయితే కడగండి. క్లీన్ చేసేసుకొని నైట్ మొత్తం నానబెట్టేసి స్ప్రౌటింగ్కి అయితే వదిలేసేయండి. స్ప్రౌటింగ్ చేయడం చాలా ఈజీ అండి. నాకైతే చాలా చాలా బాగా వస్తాయి స్ప్రౌట్స్ చేయడం. ఎలా చేశానో చూపిస్తాను రండి. ఇంకా మార్నింగ్ దాకా మొత్తం నానిపోయిన తర్వాత ఒక స్ట్రెయిన్ చేసేసుకోవాలన్నమాట. స్ట్రెయినర్లో ఎలాంటి వాటర్ ఏమీ లేకుండా మొత్తం జల్లించేసుకోండి. వాటర్ ఏమీ లేకుండా రాగులలో. చూసారు కదా ఎంత క్లీన్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు. తర్వాత ఇలా రాగులను మొత్తం స్టెయిన్ చేసేసుకున్న తర్వాత ఒకసారి వైట్ వాటర్తో కూడా పైన అయితే చల్లేసుకొని ఇలా ఒక క్లాత్ కప్పేసుకొని మీకు అంటే గాలి ఏమి తగలనట్టు ఒక బౌల్లో కానీ లేదంటే చీకట్లో కానీ పెట్టేసేయండి. పెట్టేసి ఒక 2 డేస్ పాటు అలాగే వదిలేసేయండి. ఇలా స్ప్రౌటింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. మొలకలు ఎంత బాగా వస్తాయంటే మీకు పైన లేయర్ అలా కనిపిస్తుంది కానీ కింద మొత్తం బాగా వచ్చుంటాయండి. అంటే మొత్తం మొలకలు ఒకటికొకటి అతుక్కొని సూపర్ అంటే సూపర్ వస్తాయి. ఒక్కటి కూడా రానట్టుగా ఉండదన్నమాట. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు చేయాల్సిందంతా ఒక్కటే, బాగా స్ప్రౌట్స్ని క్లీన్ చేసుకోవాలండి. ఎలాంటి తడేమీ లేకుండా చూసుకోవాలి. ఎప్పుడు మనం స్ప్రౌట్స్ చేసినా అవి ఫ్రెష్గా ఉన్నాయి అని మనకు తెలియాలి అంటే మనం ఇలా స్ప్రౌట్స్ని తీసినప్పుడు మన చేతికి కొద్దిగా కూడా తడి అంటకూడదు అనమాట. జిగురు కానీ తడిలా కానీ అంటుతే అవి మనకి నిలువ ఉండవు. అవి మంచిగా స్ప్రౌటింగ్ అవ్వవు అనమాట. గుడ్డు ఉండదు అనమాట దాంట్లో. ఇంకా అందుకైతే చూసారు కదా, నేను ఇక్కడ చేతితో పట్టుకున్న నాకు ఒక్క చుక్క కూడా తేమైతే అంటడం లేదు. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మొలకలన్నీ. ఇంకా వీటిని అయితే మాత్రం నేను 2 డేస్ పాటు అయితే ఆరబెడతానండి. గాలికైనా ఆరబెట్టండి లేదంటే ఎండలోనైనా ఆరబెట్టండి. నేనైతే ఇది ఈవినింగ్ తీసాను అనమాట 2 డేస్ తర్వాత. అందుకే ఈరోజు అయితే ఈవినింగ్ ఇక్కడ ఆరబెట్టేస్తాను. టుమారో నుంచి అయితే 1 డే మొత్తం ఎండకు ఆరబెట్టేసి ఇంకా మొత్తం వేయించేసుకొని జిన్నాడించుకుంటానండి. ఆ వేయించేసుకొని జిన్నాడించుకునేది రేపటి వీడియోలో చూడండి కంపల్సరీ. ఇంకా రాగి పిండిని అయితే ఇలా చేసుకుంటానన్నమాట. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. మన చేతులతోనే చేసుకున్న రాగి పిండి చాలా హెల్త్కి మంచిదని కూడా విన్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా తర్వాత అయితే మాత్రం మండే రోజు ఈవినింగ్ అండి, మధ్యాహ్నం మొత్తం అలా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నాకు ఎడిటింగ్ పని ఇవే సరిపోయాయి. ఈవినింగ్ అయితే మాత్రం జాతరకు వచ్చామన్నమాట. నిన్నటి షార్ట్లో చెప్పాను కదా, మేము మా పక్క ఊర్లో జాతర ఉంటే వెళ్తున్నాము అనేసి. అక్కడ జాతరలోనండి ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. లోపలైతే సెల్లాలో లేదు. అందుకైతే ఇంకా బయట కూడా రాముల వారిని ఇలా మొత్తం పెట్టేస్తారనేసి చూపిస్తున్నాను. చాలా పెద్ద గుడి అండి. బయట కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఆంజనేయ స్వామి అనమాట. కానీ మేము నైట్ 8కి అలా వచ్చామండి. ఎవ్వరు లేనప్పుడే అంటే తక్కువ జనం ఉన్నప్పుడు వచ్చామన్నమాట. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అస్సలు పక్కన నిలబడ్డాను కూడా టైం అసలు అంత మెస్సీగా ఉందనేసి ఈసారి కొద్దిగా లేట్గానే వెళ్ళాము. కొద్దిగా జనం తగ్గిన తర్వాత వెళ్దాము అనేసి. ఇంకా అందుకు ఇప్పుడు ఇక్కడ ప్రశాంతంగా ఉందండి. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత గీతకైతే కొన్ని గాజులు అయితే తీసుకుందాం అనేసి చూస్తున్నాను. గోట్లు అయితే తీసుకున్నాను అనమాట డైలీ వేర్ కోసము. అక్కడ అవే చూస్తూ ఉన్నాను అనమాట. ఇవి బాగా నచ్చాయి. ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ఈ జాతరలో. ఇయర్లీ ఒకసారి చేస్తారనమాట. మా సైడ్ ఎలా చేస్తారంటే కార్తీక పూజలు అయిపోయినప్పుడు పూజల అమావాస్య అంటారండి. పూజల రోజుని ఒక రోజు చేస్తారు. నెక్స్ట్ డే అయితే మాత్రం ఇలా
జాతరలా వేసేసుకొని ట్యూస్డే రోజు మాత్రం కర్రీలా చేసుకుంటారనమాట. ఈ రోజు అయితే మండే రోజు అయితే మాత్రం జాతర, నెక్స్ట్ డే అయితే మాత్రం కర్రీ అండి. తర్వాత ఇంటికి వచ్చేసేసరికి మేము జాతరకి వెళ్ళినా గుడికి వెళ్ళినా కంపల్సరీ ఇక్కడ జాతర అనిపించుకునేది ఈ బొరుగులు తెచ్చుకుంటేనండి. చాలా బాగుంటాయి ఈ బొరుగులు. జాతరలో తెచ్చుకున్నందుకో ఏమో తెలియదు, ఇంకా ఈ బొరుగులు కూడా బాగుంటాయా అనుకోవద్దు, కానీ జాతరలో తెచ్చుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇంకా తర్వాత గీతకైతే మాత్రం ఈ దండ కూడా తీసుకున్నాను. గాజులు అంటే గాజులు కాదు, గోట్లు తీసుకున్నాను అని చెప్పాను కదండి. ఇవైతే 30 రూపీస్ అనమాట. 4 గోట్లు వచ్చేసి 30 రూపీస్ అండి. డైలీ వేర్ కోసం అయితే తీసుకున్నాను. ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాచింగ్.